హలో ఆల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్వరెడ్డి బ్లాగ్స్. ఈరోజు నేను ఎంతో టేస్టీగా నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో మీకు చూపించేస్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? పదండి. మనం బిర్యానీ ఎప్పుడు వండుకున్నా ఇలా వెడల్పుగా ఉండే అండ్ పొడవుగా ఉండే గిన్నెని తీసుకోవాలి. దాంట్లో నేను చికెన్ని వేసుకున్నాను. నేను ఒక 3 పావు రైస్కి 3 పావు చికెన్ వేస్తానన్నమాట. ఇక మీరు చికెన్ క్వాంటిటీ పెంచుకోవాలనుకుంటే పెంచుకోవచ్చు. మా ఇంట్లో నాన్ వెజ్ లవర్స్ ఎక్కువ, అందుకని నేను సేమ్ క్వాంటిటీ. ఇప్పుడు మనం దీంట్లోకి మసాలాలు ఏవేమి యాడ్ చేయాలో చూసుకుందాం. ముందుగా మనం ఒక ఇంచు దాల్చిన చెక్కని తీసుకోవాలి. ఒక 3 యాలకులు, ఇది స్టోన్ ఫ్లవర్ అండి. నాకు ఈ ఫ్లేవర్ నచ్చుతుంది కాబట్టి నేను వేసుకుంటాను. మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేసేయండి, కొంచెం ఎక్కువ తీసుకోకండి. ఇవి ఇలాచీలు అండి, నేను ఒక 5-6 తీసుకుంటాను. ఘాటుకి తగ్గట్టు, మీకు ఎక్కువ ఘాటు తినాలనిపిస్తే మీరు కొన్ని ఎక్కువ వేసుకోండి. ఇది సాజీరా కొంచెమే వేస్తాను, ఎందుకంటే రైస్ ఉడకబెట్టేటప్పుడు కూడా మనం ఇలా ఇవి యాలకులు ఇలాచీ అన్నీ యాడ్ చేస్తాం దాంట్లో, కాబట్టి నేను దీంట్లో కొంచెమే తీసుకుంటాను. వీటిని ఏమంటారో మర్చిపోయాను, మీకు తెలిస్తే చెప్పండి. ఇది కంపల్సరీ బిర్యానీకి, ఇది హోల్ గరం మసాలాలో వస్తుంది, ఇది కంపల్సరీ. అలాగే జీలకర్ర పొడి, కొంచెం మిరియాల పొడి. నేను మిరియాల పొడి కంపల్సరీ యాడ్ చేస్తాను, ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీకి. ఇది హోమ్ మేడ్ గరం మసాలా. 2-3 పచ్చిమిర్చి. ఇక మీకు తెలిసిందే, బిర్యానీలో బిర్యానీ ఆకు లేకపోతే ఎలా. ఇవి ఇక మనం వీటన్నిటిని ఈ చికెన్లో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ పుదీనాని వేసుకోవాలి. దీంట్లోనే కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. ఇవి నేను ఇంకా కొంచెం ఉంచుతానండి, ఇది లాస్ట్లో గార్నిష్కి వేసుకోవడానికి. దీంట్లోనే మనం పెరుగుని యాడ్ చేసుకుందాం. మీకు ఫ్రెష్ పెరుగైనా పర్లేదు, కాకపోతే పులిసింది ఉండొద్దు, ఫ్రెష్నెస్ మనకు అర్థమవుతుంది. పులిసింది అయితే బిర్యానీలో పుల్లదనం వచ్చేసి అంత టేస్ట్ ఉండదు, చూసుకొని వేసుకోండి. నేను 2 గరిటెలు వేస్తాను. దీంట్లో నేను 1 స్పూన్ కారం వేస్తానండి, ఎందుకంటే ఇందులో మిరియాలు, యాలకులు, ఇలాచీలు అది ఘాటు అవుతుంది కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. ఇది నేను పట్టించిన కారం అని మీకు ఇంత ముందుకే చెప్పాను, అందుకని నేను ఇంతే వేసుకుంటాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీ కారం ఎలా ఉందో చూసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లోనే మనం 1 స్పూన్ కారం వేసాం కాబట్టి ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్స్ ఉప్పు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక 2 స్పూన్స్, ఫుల్ స్పూన్స్. ఇది నాది టీ స్పూన్ ఉంది కాబట్టి నేను 3 స్పూన్స్ వేసుకుంటున్నాను. మీరు పెద్ద స్పూన్ అయితే 2 స్పూన్స్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, ఎక్కువ వేసుకోవద్దు, కొంచెమే వేసుకోండి. దీంట్లో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఆనియన్ని సగం వరకు వేసేయండి. దీంట్లో ఇప్పుడు మీరు వాడే ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు. నేనైతే గోల్డ్ డ్రాప్ వాడతాను, ఇది ఒక 3 స్పూన్లు వేసుకుంటాను. దీంట్లోనే నేను ఇప్పుడు జిఆర్బి నెయ్యి వాడుతున్నాను. నేనైతే ఇది ఎప్పుడో ఒకసారి, నాకు నెయ్యి అందుబాటులో లేనప్పుడు మాత్రమే వాడతాను. నేను ప్యూర్ మా ఇంటి దగ్గర చేస్తారు నెయ్యి, వాళ్ళ దగ్గర నేను తెచ్చుకుంటాను. అది ఫ్లేవర్ అసలు స్మెల్ చాలా బాగా వస్తుంది.
ఇది నాకు అంత స్మెల్ అనిపించదు, బట్ ప్రస్తుతానికి అయిపోయింది నెయ్యి కాబట్టి దీన్ని వాడుతున్నాను. ఇది కొంచెం వేసుకోవాలి, ఒక స్పూన్ అంతా వేసుకున్న తర్వాత లాస్ట్లో మళ్ళీ మనం రైస్ అంతా వేసిన తర్వాత పైన వేసుకోవాల్సి వస్తుంది, అందుకని. ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ నిమ్మకాయ, పెద్ద సైజు ఉంటే ఒకటి తీసుకోండి, చిన్నవైతే 2 తీసుకోండి. ఈ నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసేసుకుందాం, గింజలు రాకుండా ఇలా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని ఈ బోన్ వచ్చేసి కింది వైపు ఉండాలి, ఇలా కింది వైపు. ఇది మీట్ వచ్చేసి పైకి ఉండేలా చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా అన్నీ ఇట్లా పెట్టేసుకొని ఇలా అడ్జస్ట్ మొత్తం పెట్టేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం కొంచెం టేస్ట్ చూద్దాం. ఈ టైంలోనే టేస్ట్ చూస్తే మనకు అర్థమవుతుంది. కొంచెం సాల్ట్ పడుతుంది మనకు. ఈ స్టేజ్లో మనం ఇప్పుడు తింటున్నప్పుడు కొంచెం లైట్గా ఉప్పు లైట్గా ఎక్కువ అనిపించాలి. మన తినేదానికంటే కొంచెం ఎక్కువ అనిపిస్తే బిర్యానీలోకి సెట్ అయిపోతుంది. ఆ దమ్ అయ్యేసరికి మన పీస్ అనేది పీల్ చేసుకుని సెట్ అయిపోతుంది. దీన్ని ఇలా మనం కాసేపు పొయ్యి మీద పెట్టుకొని కొద్దిసేపు వేగనీయాలి. మనం ఇంకో పొయ్యి మీద రైస్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నెని పెట్టేసుకుందాం. ఇది మంట మీడియం పెట్టుకొని దీనికి మూత పెట్టేది. ఇంకో స్టవ్ మీద మనం రైస్ని ఉడకబెట్టుకోవడానికి బౌల్లో పెట్టుకుందాం. దాంట్లోనే తగినన్ని నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 యాలకులు, కొంచెం సాల్ట్, కొంచెం సాజీరా, 2 లవంగాలు, 1 స్టార్ ఫ్లవర్ దీంట్లో మనం వేసేసుకొని మరగనివ్వాలి. దీనికి మూత పెట్టేసుకుందాం. మూత పెడితే తొందరగా మసులుతుంది. చికెన్ మగ్గుతుందా లేదా చూసుకుందాం. దీన్ని కొంచెం కలుపుకొని మనం ఇలా ఎందుకు చేసుకుంటామంటే బిర్యానీ తినేటప్పుడు ముక్క అనేది కొంచెం పచ్చి పచ్చిగా అనిపిస్తూ ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉడికినట్టు అనిపించదు. ఇలా కాసేపు మనం రైస్ ఉడికేంత వరకు దీన్ని ఇలాగే పెట్టుకొని దాన్ని మగ్గించుకుంటే ఆ ముక్కలు లోపటి వరకు వేగి మనం బిర్యానీ తినేటప్పుడు ఆ పచ్చిగా అనే ఫీలింగ్ లేకుండా మంచిగా ఉడికిపోయి తింటున్న కొద్దీ ఇంకా తినాలని అనిపిస్తూ ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. నీళ్ళు మరుగుతున్నాయో లేదో చూసుకుందాం. మరగడం స్టార్ట్ అయిపోయింది. దీంట్లోకి మనం బాస్మతి రైస్ని వేసేసుకుందాం. జాగ్రత్త అండి,
చేతుల మీద పడుతుంది. నాకు అలవాటు కాబట్టి నేను వేసేస్తున్నాను. మీరు చూసుకొని వేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మనం ఈ బాస్మతి రైస్ని ఇలా ఎసట్లో వేసిన తర్వాత మీకు ఏ పని ఉన్నా పక్కన పెట్టేసేయండి. ఎందుకంటే ఇది ఒక 70% మాత్రమే ఉడకాలి. కాబట్టి మీరు ఏదైనా పనిలో పడి మళ్ళీ దీన్ని చూసుకోకుండా ఇది ఎక్కువ ఉడికిపోయింది అనుకోండి, వేస్ట్. ఇది ఇక్కడికే వదిలేసేయాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఉండి అది 70% ఉడికిన తర్వాతనే మనం ఆఫ్ చేయాలి. రైస్ ఉడికిపోయిందండి. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇలా ఉండాలి. పట్టుకుంటే ఇట్లా, మీరు మళ్ళీ చూడండి, ఇట్లా. దీన్ని మనం దింపేసుకుందాం. దింపేసి పక్కన పెట్టుకుందాం. దమ్ బిర్యానీకి దమ్ పెట్టుకోవాలి కదా, మనం ఇలా పెంకని తీసుకొని ఇట్లా ఉప్పు పరిచేసుకోండి. ఇట్లా ఈవెన్గా మన బౌల్కి తాకేటట్టు. మీ దగ్గర ప్లెయిన్ తవ్వ ఉంటే బెస్ట్ అండి. ఇంకా నాకు ఇట్లా ప్లెయిన్ లేదు కాబట్టి నేను ఇలా చేస్తాను. జనరల్గా ఇసుక పోస్తారు, నాకు ఇక్కడ దొరకదండి. ఇక్కడ సిటీలో ఇసుక ఎక్కడ దొరుకుతుంది? సో సాల్ట్ కూడా పోసుకోవచ్చు. దీన్ని మనం బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు చికెను కొంచెం ఉడికిపోయి ఉంటుందండి, ఉడికింది. దీంట్లోనే ఇప్పుడు రైస్ని ఈవెన్గా ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం వేసేసుకొని దీన్ని ఈవెన్గా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. చేసేసుకొని ఇలా అడ్జస్ట్ ఏం లేకుండా తీసి ఇప్పుడు దీని మీద మనం ఫస్ట్ తీసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి. అలాగే పుదీనాను కూడా వేసేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ ఇలా మొత్తం వేసేసుకోండి. ఫస్ట్ మిగిలించుకుంది. దీంట్లో ఇప్పుడు ఒక 2-3 స్పూన్స్ పాలల్లో మనం ఆరెంజ్ ఫుడ్ కలర్ని గార్నిష్ కోసం యాడ్ చేసుకొని దీని మీద పోసేసుకుందాం. ఇలా ఆరెంజ్ ఫుడ్ కలర్ని, పాలు బిర్యానీకి మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. అందరూ వాటర్లో కలుపుకుంటారు. ఇక లాస్ట్లో నెయ్యి వేసేసుకోండి. మీకు నెయ్యి ఇష్టమైతే మొత్తం వేసేసుకున్నా పర్లేదు. నాకు నెయ్యి ఫ్లేవర్ చాలా ఇష్టం. సో ఇది కొనుక్కొచ్చిన, బయట షాప్లో కొనుక్కొచ్చిన నెయ్యి కాబట్టి అంత ఏముండదు. అదే మా ఇంటి దగ్గర నెయ్యి అయితే కొంచెం వేసుకున్న స్మెల్ మస్తు అనిపిస్తుంది. ఇక దీన్ని మూత పెట్టేసుకొని ఇందాక మనం పెనం పెట్టుకొని వేడి చేసుకున్నాం కదా, దాని మీద పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని కంప్లీట్ 10 మినిట్స్ కంప్లీట్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మిగిలిన 40 మినిట్స్ కంప్లీట్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక చికెన్ ఉడికిందా, రైస్ ఉడికిందా, ఇంకే ఆలోచనలు వద్దండి. మొత్తం కంప్లీట్గా రెడీ అయిపోతుంది మీకు బిర్యానీ. దీని మీద మనం బరువు పెట్టుకుందాం. దమ్ కదా, ఒక టైం చూసుకోండి. 10 మినిట్స్ తర్వాత కంప్లీట్ లో ఫ్లేమ్కి
టర్న్ చేసేసేయాలి. మన బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.